హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుమూరి కిచెన్. ఈరోజు మనం వెల్లుల్లి ఎగ్ కారం ఎలా చేయాలో చూద్దాం. ఈ కారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థాలు: 5 గుడ్లు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్నుల్లిపాయ ఒకటి, పెద్దుల్లిపాయ ఒకటి, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని, కళాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా 5 గుడ్లు పగలగొట్టి కళాయిలో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయ్యేలోపు దానికి సరిపడా కారం పట్టుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, చిన్నుల్లిపాయ ఒకటి, 3 స్పూన్లు కారం. 5 ఎగ్స్కి 3 స్పూన్లు కారం. సాల్ట్ 1 స్పూను. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కారం ఈ విధంగా మిక్సీలో పట్టుకోవాలి మెత్తగా. ఎగ్ ఈ విధంగా పెద్ద పెద్ద పీసుల్లాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగటం కొరకు చిటికెడు సాల్ట్ వేద్దాం. ఇప్పుడు ఒక రమ్మ కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు బాగా ఫ్రై అవ్వాలి కరివేపాకు. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.
ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం దీనిలో వేసుకోవాలి. జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్న కారం పొడి దీనిలో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కారం పొడి ఉల్లిపాయలతో పాటు. కారం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై ఇలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి కారం అంతా ఎగ్గుకి పట్టేట్లాగా. వెల్లుల్లి కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది. దీన్ని మనం లంచ్ బాక్స్లోకి 5 మినిట్స్లో రెడీ చేయొచ్చు. పిల్లలకి సైడ్ డిష్గా తినొచ్చు. పప్పుచారు, పప్పు, రసంలోకి ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఈ ఎగ్ ఫ్రైని ఎంత తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే వెల్లుల్లి ఎగ్ కారం పొడి. ఈ కారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.